పోషణ అభియాన్ కార్యక్రమంలో తల్లి బిడ్డలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, బాలింతలకు పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పోషకాహారం కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకునేలా వారిని చైతన్యపరచాలన్నారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న జాతీయ పోషణ మాసంలో సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పిల్లల పోషణ, పోషకాహారం శుభ్రతపై వివరించాలన్నారు. అది అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నాను అలా చెప్పడానికి రెండు సేమ్ ఉన్నా తేడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. బిల్డింగ్స్ చేయడం కానీ చిన్న చిన్న యాడ్స్ చేయడం, పెయింటింగ్, బెండకాయలతో కానీ లేకపోతే ఐటమ్స్ ఏముంటే దాంట్లో బాలాంతంతో బిస్కెట్స్ పోవాలి అనేసి ఇద్దరు పిల్లలు అండ్ మునగాకు పొడి అండ్ మునగాకు కారం పొడి అండ్ తర్వాత కరివేపాకు కారం పొడి మేడం. దాంట్లో ఎవ్రీడే కూడా అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేది ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ నెలంతా కూడా ఈ ఈవెంట్స్ లో భాగంగా ఇవి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అండ్ పంపించి మళ్ళీ మార్చి ఏప్రిల్లో సప్లై ఈ ఇయర్. సో ఇంకా డిపెండ్ అయితే రాలేదు. మోడల్ అంగన్వాడీ సెంటర్ ఎలా ఉంటుంది అంటే మన విలేజ్ లో ఏమేమి ఉంటుంది అనేసి పిల్లలు వీటిలో కూడా ఎంతో మంచి విటమిన్స్, బి కాంప్లెక్స్ మినరల్స్ అన్ని కూడా ఉన్నవి ఇవి. కాబట్టి వీటి మీద ఎక్కువ అవగాహన ఇచ్చి రమ్మనండి, వాళ్ళ ఇంట్లో ఉన్న అత్త మామని కూడా రమ్మని చెప్పండి. వారికి కూడా అవగాహన అన్నది ఇవ్వండి. ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా సపోర్ట్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఒక గర్భిణీ స్త్రీకి. ఊరికే మనం గర్భిణీ స్త్రీకి మీరు అది తినాలంటే కూడా కష్టం అవ్వచ్చు. కానీ కుటుంబానికి ఖచ్చితంగా మీరు తెలియజేస్తే వారు వారి సహకారంతో కూడా వారికి మంచి పోషణ అందించే అవకాశం ఉంటుంది. తర్వాత పుట్టిన పిల్లలకు రెగ్యులర్ గా మీరు గ్రోత్ మానిటరింగ్ అనేది ప్రతి నెల కూడా చేయాలి. ఎవరైతే పిల్లలు ఉన్నారో వారి మీద అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు స్పెషల్ ఫోకస్ అనేది పెట్టాలి. మన జిల్లాలో 1000 పైచిలకు చిన్నారులు ఇప్పుడు తీవ్ర పోషక లోపంతో ఉన్నారు అని మన డేటా చెప్తుంది.
కాబట్టి అటువంటి గుర్తించిన పిల్లలందరూ కూడా బాలామృతం మరి తినిపిస్తున్నారా లేదా, వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఒకవేళ ఎవరైనా అత్త అవ్వ ఎవరుంటే వాళ్ళని పిలిచి మరి బాలామృతం ఆ పిల్లలకి పెడుతున్నారా లేదా, వీటి మీద మీ ఫోకస్ అన్నది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ బాలామృతం రెగ్యులర్ గా తినిపిస్తున్నా కూడా ఇంకా కూడా వాళ్ళు బరువు పెరగకుండా అలానే ఉంటే మాత్రం తప్పకుండా మెడికల్ అటెన్షన్ అన్నది ఇవ్వాలి. మీ మెడికల్ ఆఫీసర్ దగ్గరికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. ఆర్బీఎస్కి టీమ్స్ కూడా వచ్చి ఇటువంటి ఏమైనా పోషక లోపంతో ఉన్న పిల్లల్ని కూడా చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మెడికల్ ట్రీట్మెంట్ అన్నది ఇప్పించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పోషణ మీద అందరూ కూడా మీరు దృష్టి సారించి అందరికీ కూడా మంచి తల్లికి బిడ్డకు మంచి పోషణ అందించే విధంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. రెండవది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇందాక కూడా బయట